ఓకే. అంటే ఎట్లా స్టార్ట్ చేశారు? ఇదొక బిజినెస్ లాగా మీరు? అంటే ఇది మా సెకండ్ బ్రదర్ వచ్చి ఆర్ట్ డైరెక్టర్ హ్మ్. మురళీకృష్ణ అని చెప్పి ఈ చాలా సినిమాలు చేశాడు. మల్లీరావా, రాజ్దూత్, హుహుహు. ఆ, ఇలా చేశాడు మూవీస్ బాగానే. నేను వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. మన గురుగారు దాసనారాయణ లాస్ట్ మూవీ ఎర్రబస్ కూడా నేను ప్రొడక్షన్ మేనేజరు. హ్మ్. తాత ఓకే. గారిది. ఇంకో బ్రదర్ వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. హ్మ్. అబ్బాయి వచ్చి రీసెంట్గా మన శ్రీమంతం మూవీ చేశారు. దానికి ఎగ్జిక్యూటివ్ నేను చేశాను. నా బ్రదర్ వచ్చి ప్రొడక్షన్ మేనేజరు. హ్మ్. ఇంకో బ్రదర్ ఆర్ట్ డైరెక్టర్ అదే మూవీ. మొత్తం ముగ్గురు చేస్తాం సినిమా. రీసెంట్గా రిలీజ్ అయింది మొన్న ఓకే. ఒక 3 months బ్యాక్. హ్మ్. నేను మామూలుగా ఆర్టిస్ట్గా కూడా చేస్తూ ఉంటా. ఓహ్! అవునా? ఓకే. రీసెంట్‌గా ఏ మూవీలో చేశారు? రీసెంట్గా వచ్చి మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఓకే. రీసెంట్గా హుహుహు. మెయిన్ రోల్ ఉంటుంది దాంట్లో. ఓహ్! ఓకే. బ్రహ్మానందం గారి కాంబినేషన్లో రక్షక భటుడు అని హ్మ్. అలా చాలా సినిమాలు చేశా. మీరు ఫస్ట్ ఈ సెట్ ప్రాపర్టీస్‌ని వాడిన మూవీ ఏంటి? ప్రెజెంట్ ఎన్ని సినిమాల్లో వాడుతున్నారు? ప్రజెంట్ వచ్చి దాదాపుగా ఒక 15, 20 మూవీస్ ఉంటాయి ఓహ్! ప్రజెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన ప్రాపర్టీ అయితే ఒక 7 మూవీలు ఉంటాయి. ప్రభాస్ గారి దవనే హ్మ్. అండ్ బాలయ్య బాబు గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది హ్మ్. ఇంకా అలా చాలా ఉన్నాయి. హ్మ్. చెప్పుకుంటే వెళ్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. పీపుల్ రీసెంట్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌లో మనయే ఆ! ఉస్తాద్ భగత్ సింగ్ ఆ! దాంట్లో వాడిన ప్రాపర్టీస్ మనయే. ఓజీలో వాడిని మనయే. హ్మ్. అండ్ మన రాజాసాబు ప్రభాస్ గారిది. హ్మ్. అంటే వృత్తి బ్యానరు ఓకే. వృద్ధి బ్యానర్. పెద్దిలో పెద్ది పిన్ టు పిన్ మొత్తం అందే ఉంటుంది. ఓకే. అలా బాలయ్య గారిది బాలయ్య బాబు గారిది వృద్ధిలోనే ఇంకోటి స్టార్ట్ అయింది. హ్మ్. అది కూడా మొత్తం మనయే. ఓకే.